హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కథలు. మీరు గానీ నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నట్టయితే నా పేరు కావ్య. నేను కెనడాలో ఉంటాను. ఇక్కడికి యాజ్ ఎ స్టూడెంట్ వచ్చాను. లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ కెనడా రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు గానీ నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను అసలు కెనడా ఎవరైనా వస్తున్నారు అంటే ఏ థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి, ఏవి నిజంగా ఇంపార్టెంట్ థింగ్స్ అనే వాటి గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను కెనడా వచ్చేటప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. అంటే చాలా రీసెర్చ్ చేశాను. అసలు ఏం తీసుకెళ్ళాలి, ఏమేం పెట్టుకోవాలి అని. ఎందుకంటే మన దగ్గర చాలా థింగ్స్ ఉంటాయి. తీసుకురావాలంటే ఎన్ని కేజీలైనా తేవచ్చు. బట్ మనకి వాళ్ళు ఇచ్చేది మాత్రం 223 కేజెస్ బ్యాగ్స్ అండ్ 7 కేజీ బ్యాగ్. సో ఈ వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం కెనడా వస్తున్నారు, కెనడా అనే కాదు నాకు తెలిసి మేబీ వేరే ఏ ఫారిన్ కంట్రీస్‌కి వెళ్తున్న వాళ్ళకైనా గూడా యూజ్ అవుతది అని అనుకుంటున్నాను నేను. మెయిన్‌గా అయితే కెనడా వచ్చే వాళ్ళకి. ఎవరైతే కెనడా వస్తున్నారో వాళ్ళకి నిజంగా ఇంపార్టెంట్ థింగ్స్ నిజంగా ఇక్కడికి ఏవి ప్యాక్ చేసుకొని తెచ్చుకుంటే బెటర్ అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను చేసిన మిస్టేక్స్ మీరెవరూ చేయకుండా ఉండడం కోసం చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనం ప్రిపరేషన్ ముందే స్టార్ట్ చేసుకుంటే బెటర్. అట్‌లీస్ట్ అంటే థింగ్స్ అన్నీ కొనుక్కోకపోయినా గూడా మనం ఏవేం తీసుకెళ్ళాలి అనేది ఒక ఎక్సెల్‌లో గానీ, అట్‌లీస్ట్ ఒక నోట్ ప్యాడ్‌లో అయినా గూడా రాసుకుంటే బెటర్. లేదంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతాం. అది కామన్ హ్యూమన్ ఇన్‌స్టింక్ట్ అనుకుంటా. అందరూ అలానే ఉంటారు. నేనైతే ఇక్కడికి ఏమేం తెచ్చుకోవాలి అనేది ఒక 5 కేటగరీస్‌లో రాసుకున్నా అనమాట వచ్చేటప్పుడు. 5 కేటగరీస్ కింద. సో దట్ నేను ఏం మర్చిపోకుండా అన్నీ తెచ్చుకుంటాను అని జెప్పి. సో ఆ 5 కేటగరీస్ ఏంటి అంటే డాక్యుమెంట్స్, మెడిసిన్ అండ్ యుటెన్సిల్స్, గ్రోసరీస్ అండ్ క్లాతింగ్ అనమాట. ఈ 5 కేటగరీస్‌లో నేను అన్నీ రాసుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన 5 కేటగరీస్‌లో ఫస్ట్ వన్ చెప్పా కదా మీకు డాక్యుమెంట్స్ అని జెప్పి. డాక్యుమెంట్స్‌లో ఏంటి అంటే మీ ఒరిజినల్స్ అన్నీ తెచ్చుకోండి. మీ అంటే 10థ్, ఇంటర్, మీరు బీటెక్ చదివితే బీటెక్, డిగ్రీ చదివితే డిగ్రీ, ఎంబీఏ అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి గదా! మన అకాడమిక్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తెచ్చుకోండి. అండ్ మీరు ఆ డాక్యుమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా చెక్ ఇన్ బ్యాగ్స్‌లో పెట్టొద్దు. క్యారీ ఆన్ బ్యాగ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే క్యారీ ఆన్ బ్యాగ్ ఎప్పుడు కూడా మనతో ఉంటది. మనం ట్రావెల్ చేసే అంత టైము మనతోనే ఉంటది క్యారీ ఆన్ బ్యాగ్. బట్ చెక్ ఇన్ బ్యాగ్ ఏంటి అంటే కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ బ్యాగ్ అయితే నేను ఇక్కడ ల్యాండ్ అయిన 6 అవర్స్ తర్వాత వచ్చింది. అసలు పోయిందనే అనుకున్నాను నేను ఆల్మోస్ట్. సో అన్నీ కూడా క్యారీ ఆన్ బ్యాగ్‌లో పెట్టుకుంటే అది ఎప్పుడు మనతోనే ఉంటది కాబట్టి సేఫ్‌గా ఉంటది. సో మీ డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్స్ పెట్టుకోండి. అండ్ ఒక 1 సెట్ ఇంకా కావాలనుకుంటే ఒక 2 సెట్స్. 1 సెట్ ఈస్ ఇనఫ్ నన్నడిగితే. ఒక 1 సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్స్ కాపీస్ కూడా పెట్టుకోండి. ఇన్ కేస్ ఏదైనా అవసరమైతే పెట్టడానికి. అండ్ ఒక ఫోల్డర్ పెట్టుకోండి. ఆ ఫోల్డర్‌లో మీ ఇమిగ్రేషన్ ఇప్పుడు మనకి వచ్చేటప్పుడు ఇండియాలో అండ్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత కెనడాలో మీకు ఇమిగ్రేషన్ అవుతది కదా! ఆ ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళు అడిగితే వెంటనే ఇలా తీసి ఇచ్చేటట్టు డాక్యుమెంట్స్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళకేం అంత టైం ఉండదు. మనం వాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ ఉండేటప్పుడు వాళ్ళు అడగగానే తీసిచ్చేస్తే బెటర్ అనమాట. సో ఒక ఫోల్డర్‌లో వాళ్ళు అడుగుతారు అనే డాక్యుమెంట్స్ లైక్ మీ ఫైనాన్షియల్స్, కాలేజ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మీ పాస్‌పోర్ట్, తర్వాత లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ప్రొవిన్షియల్ అటెస్టేషన్ లెటర్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటాయి గదా! అవన్నీ కూడా ఒక దానిలో పెట్టుకుంటే బెటర్. అండ్ ఏమైనా మెడికల్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మీ మెడికల్ రికార్డ్స్ కూడా క్యారీ చేస్తే బెటర్. మీకు ఇండియాలో 2 ఇయర్స్ కన్నా ఎక్కువ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీ డీఎల్ ఎక్స్ట్రాక్ట్ కూడా తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అది మీకు యూజ్ అవుతది. దానివల్ల మీరు ఒక ఎగ్జామ్ కూడా స్కిప్ చేయొచ్చు అనమాట. సో డీఎల్ ఎక్స్ట్రాక్ట్ మాత్రం తెచ్చుకోవడం మర్చిపోకండి. ఎవరికైనా 4 వీలర్ లైసెన్స్ ఇండియాలో ఉండుంటే మినిమమ్ 2 ఇయర్స్ ఉంటే తెచ్చుకోండి. డాక్యుమెంట్స్‌లో అయితే మీ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అండ్ 1 సెట్ ఆఫ్ కాపీస్ అండ్ ఈ ఇమిగ్రేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. సెకండ్ కేటగిరీ వచ్చేసి మెడిసిన్స్ అని చెప్పాను కదా! మనం ఒక హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, మీకు ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ కార్డ్స్ ఉంటే కన్సల్టేషన్ ఫీ అనేది ఫ్రీ ఉంటది గానీ, మెడిసిన్ ఏం ఫ్రీ ఉండదు. అండ్ మెడిసిన్ మీకు పర్చేజ్ చేసేటప్పుడు ఏంటి దీనికోసం ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నామా అనిపిస్తది. కాస్ట్‌లీగానే ఉంటది మెడిసిన్ అయితే. మనకి ఇండియాలో చాలా చీప్. నన్నడిగితే చాలా చీప్. ఒక 1/10 ఉంటదేమో ఇక్కడ ప్రైస్‌తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో ప్రైస్. సో మీరు ఇండియా నుండి వచ్చేటప్పుడు మీకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి కామన్ మెడిసిన్ ఉంటాయి కదా! లైక్ ఫీవర్‌కి, కోల్డ్, హెడ్‌ఏక్ లేదా దగ్గుకి, జలుబుకి ఇలాంటివి ఉంటాయి కదా! కామన్ మెడిసిన్ లైక్
పారాసెటమాల్, సిట్రిజన్ ఇలాంటివి ఉంటాయి గదా! అలాంటి కామన్ మెడిసిన్ అన్నీ కూడా మీరు ఒక లిస్ట్ రాయించేసుకొని అన్నీ కొనుక్కోండి. నేనైతే లిటరల్లీ నాకు తెలిసి ఒక 6000 వర్త్ చేసే మెడిసిన్ కొన్నాను. ఆ మెడిసిన్ అంతా కూడా మీకు ఏదైనా బాగోకపోతే వెంటనే వేసుకోవడానికి ఉంటది. ఇక్కడ వెళ్లి కొని, వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆ వెయిటింగ్ పీరియడ్ అవన్నీ మీకు చాలా కష్టంగా అనిపిస్తది. ఇక్కడికొచ్చాక తెలుస్తది. మరీ పెద్ద పెద్ద వాటికని కాదు. జనరల్ మెడిసిన్ అనేది మీరు ప్యాక్ చేసుకొని తెచ్చుకుంటే బెటర్. అండ్ మీరెప్పుడైనా మెడిసిన్ క్యారీ చేస్తే మాత్రం క్యారీ ఆన్ బ్యాగ్‌లో అస్సలు పెట్టకండి. వాళ్ళు తీసేస్తారు. చెక్ ఇన్ బ్యాగ్‌లో మెడిసిన్ మీరెంత పెట్టుకున్నా కూడా ఏం ఇష్యూ ఉండదు. చాలా మెడిసిన్ పెట్టుకోవచ్చు. మెడిసిన్ అంతా పెట్టుకోండి. అండ్ మీరేవైనా డైలీ రెగ్యులర్‌గా యూజ్ చేసే మెడిసిన్ ఇప్పుడు మీకేమైనా మెడికల్ కండిషన్ మెడికల్ ఇష్యూ ఏమైనా ఉంటే మీరు యూజ్ చేసే మెడిసిన్ అండ్ విత్ ప్రిస్క్రిప్షన్ పెట్టుకోండి. అండ్ ఎవరికైనా సైట్ ఉంటే మీకు స్పెక్స్ ఉండే ఒక 1 ఆర్ 2 పెయిర్స్ తెచ్చుకోండి ఎక్స్‌ట్రా. ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక్కడ చాలా కాస్ట్‌లీ బేసిక్‌గా ఎక్కువే ఉంటది గదా! ఎక్స్‌పైరీ డేట్. సో, 2-3 ఇయర్స్ ఉండేటట్టు చూసుకొని తెచ్చుకోండి మెడిసిన్. థర్డ్ వన్ గ్రోసరీస్. పికిల్స్ ఉంటాయి కదా! ఎంతైనా గూడా మన ఇంట్లో చేసే టేస్ట్ బయట ఎక్కడ రాదనిపిస్తది. అండ్ ఒకవేళ ఇక్కడ మీరు కొన్నా కూడా ఆ టేస్ట్ రాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నార్త్ ఇండియన్ స్టైల్‌లో ఉంటాయి. మన సౌత్ ఇండియన్‌లా ఉండవు. సో, తెచ్చుకుంటే పికిల్స్, పొడిలు ఏమైనా ఉంటే తెచ్చుకోవచ్చు. అండ్ ఘీ గూడా మీకు తెచ్చుకోవాలనిపిస్తే ఘీ గూడా తెచ్చుకోవచ్చు. ఘీ గూడా ఏంటి అంటే పికిల్స్, పొడులైతే మీరు ఇండియా నుండి పార్సెల్ వేయించినప్పుడు తెచ్చుకోవచ్చు. కానీ చాలా పార్సెల్ సర్వీసెస్ ఘీ అయితే అలో చేయవు. సో, ఘీ మీరు తెచ్చుకోవాలి అనుకుంటే ఘీ గూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకా ఏవైనా మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఒకవేళ మీరు రెగ్యులర్‌గా టీ ఆర్ కాఫీ తాగుతాము, మాకు అలవాటుంది రోజు తాగుతాము అంటే టీ అండ్ కాఫీ కూడా తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి. బట్ ఏంటంటే చాలా కాస్ట్ ఉంటది. మీకు అనిపిస్తది ఏంటి అంత చీప్‌గా కొనేదాన్ని ఇక్కడ ఎంత అమౌంట్ పెట్టి కొంటున్నాను అనిపిస్తది. దట్ టూ మెయిన్‌గా మనం కెనడా వచ్చిన స్టార్టింగ్‌లో ఎలా ఆలోచిస్తామంటే ఒక షాపింగ్‌కెళ్ళి ఒక థింగ్ చూసామంటే ఆ థింగ్‌ని మనం ఆహ్, దాని ప్రైస్ చూడగానే దాన్ని ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేస్తామనమాట. ఫస్ట్ మనం చేసే పని అదే. వచ్చిన స్టార్టింగ్‌లో అందరికీ అలానే ఉంటది బ్రెయిన్. ఓకే. చూసామంటే ఒక మ్యాగీ ప్యాకెట్ చూసారనుకోండి మీరు. ఇక్కడ మ్యాగీ ప్యాకెట్ $1.50 అలా ఉంటది. మనం ఇండియాకి కన్వర్ట్ చేస్తామనమాట. మినిమమ్ $1 ఉందనుకోండి. మనం ఇండియాకి కన్వర్ట్ చేస్తాం. ఓహ్! ₹60 ₹10 కొనే మ్యాగీ ప్యాకెట్‌ని ₹60 పెట్టి కొంటున్నానా నేనిక్కడ. అమ్మో! ఇంత కాస్టా అని ఫీలింగ్ అయితే వస్తది. మీరు ఇక్కడ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత $1 కదా అని అప్పుడు అనిపిస్తది. అంతవరకు గూడా మనం వచ్చే స్టార్టింగ్ అయితే అన్నీ కన్వర్ట్ చేస్తాం. సో, చాలా కాస్ట్‌లీగా అనిపిస్తది. సో, టీ, కాఫీ అలవాటు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవడం బెటర్. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి యుటెన్సిల్స్ అని చెప్పా గదా! ఇవైతే చాలా ఇంపార్టెంట్. మీరు ఏది కొన్నా ఇండక్షన్ బేస్డ్ కొనండి. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ స్టవ్స్ అనేవి చాలా రేరు. మీకు గ్యాస్ స్టవ్ ఉన్న ఇల్లు దొరికిందంటే మీరు అదృష్టవంతులని చెప్తా నేను. సో, ఏ ఐటెమ్ కొన్నా గూడా ఇండక్షన్ కుక్‌వేర్ అయితే చాలా బెటర్. సో, కొనుక్కునేటప్పుడు ఇండక్షన్ కుక్‌వేర్ సెట్స్ కొనుక్కోండి. అండ్ ఇక్కడికొచ్చేటప్పుడు ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువుంటది. సో, ఎవరైనా యుటెన్సిల్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్స్ తెచ్చుకోండి. 3 లీటర్స్ గానీ, 5 లీటర్స్ గానీ ప్రెషర్ కుక్కర్స్ తెచ్చుకోండి. అండ్ ప్రెషర్ కుక్కర్‌తో పాటు మన చపాతీ ప్యాన్ ఉంటది కదా! ఆ చపాతీ ప్యాన్, కర్రీ చేసే కడాయి లాంటి ఒక కడాయి అవి తెచ్చుకోండి. ఇక్కడ కూడా మనకి అన్ని యుటెన్సిల్స్ దొరుకుతాయి. బట్ ఏంటంటే కాస్ట్ డిఫరెన్స్ ఉంటది. సో, మీకు స్పేస్ ఉంది నేను తెచ్చుకోగలను అన్నప్పుడు అవి ఇండియా నుంచి తెచ్చుకోవడమే బెటర్. ఇక్కడ కొనుక్కోవడం కన్నా. అందుకు చెప్తున్నా నేను. అవి నెసెసరీ థింగ్స్ అని చెప్పట్లేదు నేనైతే. ఇండియా నుండి తెచ్చుకుంటే తక్కువ పడినట్టు అనిపిస్తది నాకు. సో, మీరు తెచ్చుకోవాల్సిందైతే ప్రెషర్ కుక్కర్, చపాతీ ప్యాన్ అండ్ కర్రీ చేస్తాం కదా! కడాయి. ఆ కడాయి లాంటిది తెచ్చుకోండి. అండ్ కాఫీ, టీ అలవాటు ఉంటే ఆ పార్ట్స్ ఉంటాయి కదా! అవి కూడా తెచ్చుకోండి. ఇంకా స్ట్రైనర్, ప్లేట్స్, స్పూన్స్, ఫోర్క్స్ వచ్చిన స్టార్టింగ్ మనకి యూజ్ అయ్యేటట్టు తెచ్చుకుంటే చాలు. అండ్ 1 లేదా 2 అలా తెచ్చుకుంటే చాలు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అవేం పెద్ద కాస్ట్ కూడా ఉండవు. కంపల్సరీ తెచ్చుకోవాల్సిన ఐటెమ్స్ అయితే అస్సలు కాదు. ఇడ్లీ అలాంటివి తినే అలవాటు ఎవరికైనా ఉందనుకోండి. ఇడ్లీ, పుట్టు మేకర్ అలాంటివి ఉంటాయి కదా! అలా పాత్ర ఉంటది కదా! ఇడ్లీ పాత్ర ఉంటది కదా! అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో దొరుకుతాయి. అమెజాన్‌లో కూడా దొరుకుతాయి. బట్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తది. ఇండియాలో మేబీ నాకు తెలిసి 400కో, 500కో దొరుకుతదేమో నాకంత ఐడియా లేదు ప్రైస్ మీదైతే. ఇక్కడ అదే ఐటెమ్‌ని మీరొక 2000, 2500 పెట్టి కొంటారు. మీకు బాధనిపిస్తది. అండ్ అవి పెద్ద వెయిట్ కూడా ఉండవు నాకు తెలిసి. సో, ఇండియా నుంచి మీకు స్పేస్ ఉంది. ఓకే. నేను పెట్టుకుంటాను అంటే ఇలాంటి ఇడ్లీ పాత్రలు కూడా పెట్టుకోవడం బెటర్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ అయితే మిక్సీ. మీరు కుకింగ్ చేస్తాం మేము బానే యూజ్ చేస్తాము అన్నీ అంటే మిక్సీ తెచ్చుకోండి ఇండియా నుంచి. ప్రీతి స్టీల్ మిక్సీ. ప్రీతిలో ఇంకా టైప్స్ కూడా ఉన్నాయి.
నేను ఇక్కడ చూపిస్తాను లింక్ అది. మీకు ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌లో అండ్ అమెజాన్‌లో సెల్ చేస్తున్నారు. ఇండియాలో అయితే ఆ ప్రీతి స్టీల్ మిక్సీ 8000 పడతది. అదే మిక్సీ ఇక్కడ అమెజాన్‌లో కొంటే డబుల్ ద రేట్ పడుతుంది. అండ్ ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో కొన్నా కూడా మీకు 12,000 వరకు పడుతుంది. సో, మీకు స్పేస్ ఉంది అంటే మిక్సీ తెచ్చుకోవడం చాలా బెటర్. అది యూఎస్ అండ్ కెనడా ప్లగ్‌తో వస్తది. సో, మీకు యూజ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. సో, ఇవైతే యుటెన్సిల్స్. అండ్ ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి క్లాతింగ్. ఇక్కడ నేనైతే డిసెంబర్‌లో వచ్చాను. సో, నేను ఇండియాలోనే డెకాథ్లాన్‌కి వెళ్ళి స్వెటర్ కొనుక్కున్నాను. నేను వింటర్‌లో వస్తున్నాను కాబట్టి అన్ని స్వెట్ షర్ట్స్ అలాంటివే తీసుకున్నాను అన్నమాట. నార్మల్ టాప్స్ లాంటివి ఏం పెట్టుకోలేదు. అంటే వింటర్ కదా, చలి కదా అనే ఫీలింగ్‌లో వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే వాటికన్నా క్యాజువల్స్ కొనుక్కొని పైన లేయరింగ్ కరెక్ట్‌గా వేసుకుంటే చాలు అనిపించింది. అండ్ చాలా మంది ఇక్కడికొచ్చి షాపింగ్ చేద్దాం, కెనడాలో షాపింగ్ చేద్దాంలే, అక్కడికెళ్ళి బట్టలు కొనుక్కుందాంలే, మంచి బట్టలన్నీ ఆడ కొనుక్కుందాం అక్కడే బావుంటాయి అని చాలా మంది చెప్తారు. చాలా మంది అనుకుంటారు. నాకు పర్సనల్‌గా అనిపించింది ఏంటంటే ఇండియా హెవెన్ అండి షాపింగ్ చేయడానికి. అసలు నేనిప్పుడు ఇండియా ఎళ్తే నన్నొదిలేస్తే షాపింగే చేస్తా ఫస్ట్. ఇండియా కన్నా బెస్ట్ ప్లేస్ ఉండదు మీకు షాపింగ్ చేయడానికి. మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో, చాలా మంచి క్వాలిటీలో, చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్‌లో మీరు లోపలికి వెళ్తే ఒక 5 కలర్‌లు కనిపిస్తాయి. 5 కలర్‌ల్లోనే అన్నీ ఉంటాయి. ఇంక పెద్ద డిజైన్స్ ఏమి ఉండవు. ఫార్మల్ వేర్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువుంటది. సూట్స్ లాంటివి అలాంటివి. సో, క్లాతింగ్ అయితే మీరు వింటర్‌లో వస్తున్నాము కెనడా అంటే స్వెటర్ అండ్ థర్మల్స్ ఖచ్చితంగా కొనుక్కోండి. ఆ స్వెటర్ కూడా బయట ఎక్కడా గాకుండా డెకాథ్లాన్ ఉంది గదా! డెకాథ్లాన్‌లో కొనుక్కుంటే చాలా బెటర్. ఎక్కువ చలున్నప్పుడు కూడా కాసే లాంటి స్వెటర్స్ అమ్ముతున్నారు వాళ్ళు. కొంచెం ఇంకా క్యాజువల్ వేర్ మీకు ఏది నచ్చితే అది క్యాజువల్ వేర్ తెచ్చుకోండి. అండ్ ఎథ్నిక్ వేర్ కూడా తెచ్చుకోండి. ఇక్కడసలు దొరకవు ఎథ్నిక్ వేర్. సో, ఏమైనా మన పండగలొస్తే ఏసుకోవడానికి బావుంటదనిపిస్తది. సో, ఎథ్నిక్ వేర్ గూడా పెట్టుకోండి మీరు. ఇంకా మీకు ఏమైనా ఎక్కువ స్పేస్ ఉందంటే మీకు నచ్చిన అంటే ఎక్కువ థింగ్స్ పెట్టుకోండి. కానీ నన్నడిగితే క్లాత్స్ ఎక్కువ కొనుక్కొని ఇండియా నుంచి తెచ్చుకోవడమే బెటర్. అది మీరు ఒకవేళ వింటర్‌లో రాకపోతే నేను వింటర్ జాకెట్ కొనుక్కోమని చెప్పా గదా! అది గూడా వేస్ట్. వింటర్‌లో వస్తేనే వింటర్ జాకెట్ కొనుక్కోండి అక్కడ. లేదంటే ఇక్కడ మంచి వింటర్ జాకెట్స్ దొరుకుతాయి మీకు. ఆల్మోస్ట్ అదే ప్రైస్ కూడా ఉంటది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొన్ని బాగా నెసెసరీ థింగ్స్ అవే తెచ్చుకోండి. మీకింకా స్పేస్ ఉంటేనే మిగతావి తెచ్చుకోండి. ఇంకా నేను చాలా మందిని చూసాను. గ్రోసరీస్ అన్నీ తెచ్చుకుంటారు. ఇండియా నుంచి కందిపప్పు, మినపప్పు, కరివేపాకు అలాగా. అంత అవసరమైతే లేదు. వచ్చిన స్టార్టింగ్ డేస్‌కి ఒకవేళ మనం బయటికెళ్ళకపోయినా సర్వైవ్ అయ్యేటట్టు కొంచెం తెచ్చుకుందాము అనిపిస్తే అలాంటి ఐటెమ్స్ అయితే తెచ్చుకోండి. స్పేస్ వేస్ట్ చేయడం వేస్ట్ అనమాట మన బ్యాగ్‌లో అలాంటివన్నీ పెట్టుకోవడం వేస్ట్. నేను కూడా అలానే తెచ్చుకున్నాను కొన్ని. ఆ తర్వాత అనిపించింది ఇక్కడ అదే రేటుకి దొరుకుతుంది గదా! అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకున్నాను? దీని బదులు ఇంకో ఐటెమ్ తెచ్చుకుంటే బావుండనిపించింది. సో, గ్రోసరీస్‌కి ఎక్కువ స్పేస్ పెట్టడం వేస్ట్ నన్నడిగితే. అండ్ డాక్యుమెంట్స్ చెప్పా కదా! జెరాక్స్. నేనొక 6-7 కేజెస్ ఒక 10 సెట్స్ ఆఫ్ జెరాక్స్‌లు తెచ్చాను డాక్యుమెంట్స్. ఒక్కసారి గూడా వాడలేదు. మీరు ఇక్కడ చాలామంది మీరు వీడియోలో చూసుంటే చెప్తారు చాలామంది ఇక్కడ జెరాక్స్ కాపీస్ కాస్ట్ చాలా ఎక్కువుంటది అలా అని. ఏం గాదండి. చాలా తక్కువే ఉంటది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరసలు ఎక్కువ యూజ్ చేయరు జెరాక్స్ కాపీస్ మీకసలు యూజ్ చేసే అవసరమే పెద్ద రాదు. నేను అతి ఎక్కువ జెరాక్స్ కాపీస్ దేనికని యూజ్ చేశానంటే పార్ట్ టైమ్ సెర్చ్ చేసేటప్పుడు నా రెజ్యూమే ప్రింట్ ఔట్ తీశాను. అది గూడా మా కాలేజ్‌లో మాకొక కార్డ్ ఇచ్చారు. అందులో $100 ఇచ్చారు. ఆ $100 అయినంత వరకు ఎన్ని జెరాక్స్ వచ్చినా కాలేజ్‌లో తీసుకోవచ్చు. అందులో నేను హాఫ్ కూడా యూజ్ చేయలేదు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కూడా యూజ్ చేయలేదు. సో, జెరాక్స్ కాపీస్ అయితే వేస్ట్. ఫోటోస్ కూడా చెప్పా గదా! ఇక్కడ ఫోటోస్ చాలా కాస్ట్‌లీ. చాలా అంటే చాలా కాస్ట్‌లీ ఫోటోస్. అసలు ఎలా అంటే ఒక ఫోటో తీసుకోవడానికి $20 అయింది నాకు. ఒకసారి ఒక ఫోటో తీసుకున్నాను నేను. చాలా కాస్ట్‌లీ ఫోటోస్. సో, ఒకవేళ ఇక్కడ డైమెన్షన్స్‌వి ఇండియాలో మీరు తీసుకోగలిగితే ఫోటోస్ తెచ్చుకోండి. లేదంటే ఇండియన్ డైమెన్షన్స్‌తో అయితే ఫోటోస్ తీసుకోవడం కూడా వేస్ట్. క్యారీ చేసేటప్పుడు కూడా మనకి 223s అండ్ 17 ఇస్తారు కదా! ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ 7 లోనే పెట్టుకోండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది పోకూడదు అనుకుని 7 లోనే పెట్టుకోండి. ఎందుకంటే క్యారీ ఆన్ బ్యాగే ఎప్పుడు సేఫ్ మన దగ్గర ఉంటది. మీ ల్యాప్‌టాప్ అన్నీ గూడా అందులోనే ఉంచుకుంటే బెటర్. సో, ఇవైతే థింగ్స్ ల్యాప్‌టాప్ అంటే గుర్తొచ్చింది. చాలా మంది అడుగుతారనమాట. ఇండియాలో ల్యాప్‌టాప్ కొనుక్కుంటే బెటరా? ఇండియాలో ఫోన్ కొనుక్కుంటే బెటరా? లేదా కెనడా వచ్చాక ఫోన్ అండ్ ల్యాప్‌టాప్ కొనుక్కుంటే బెటరా అని. దానికైతే నేను ఒకటే చెప్తాను. మీ దగ్గర ఆల్రెడీ మంచి ఫోన్ అండ్ మంచి ల్యాప్‌టాప్ ఉన్నాయనుకోండి ఇండియాలో. అవే పట్టుకొనొచ్చేయండి. ఒకవేళ మీ దగ్గర 2 మంచివి లేవనుకోండి. ఒకవేళ మీ దగ్గర ల్యాప్‌టాప్ లేదు అనుకోండి. అప్పుడు కెనడా వచ్చి ల్యాప్‌టాప్ కొనుక్కుంటేనే బెటర్. కంపారిటివ్‌లీ ఇక్కడ కాస్ట్ తక్కువుంటది. కొంచెం మంచి మోడల్స్ దొరుకుతాయి. అండ్ మీకు మెయిన్‌గా
ఇక్కడ ప్లగ్ పాయింట్ షేప్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, ఆ అడాప్టర్ యూజ్ చేసుకొని ప్రతి దగ్గరికి తిప్పుకోకుండా ఇక్కడ ప్లగ్‌లో కొనుక్కుంటే మీకు యూజ్ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తది. ఇండియాలో మంచిదుంటే అదే తెచ్చుకుంటే బెటరు. అండ్ ఫోన్ కూడా అంతే. మీ దగ్గర ఇండియాలోనే మంచి ఫోన్ ఉంది. నా దగ్గర ఈ ఫోన్ నాకు చాలు అనుకుంటే ఇండియాలో ఉన్న ఫోనే తెచ్చుకుంటే బెటరు. లేదు నేను కొత్త ఫోన్ కొందాం అనుకుంటున్నానంటే ఇక్కడ కొనుక్కుంటే బెటరు. ఎందుకంటే ఇక్కడ మీరు కాంట్రాక్ట్‌లో గాని ఎలా తీసుకున్నా గూడా ఐఫోన్స్ అవి కంపారిటివ్‌లీ ఇండియా కన్నా 20,000-30,000 చీప్‌గా వస్తాయి. సో దట్స్ ఇట్ గైస్. ఇవైతే థింగ్స్. నేను చేసిన మిస్టేక్స్ మీరెవరు చేయకూడదు అని చెప్పాను. ఇందులో అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ కూడా మెన్షన్ చేశాను. ఇంకేమైనా మిస్ చేస్తే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కావి కథలు. థాంక్ యూ. బాయ్.